జూలైలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు తమ క్యాడర్కు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. క్యాడర్ను సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు బీసీ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి ఆలవుగా కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీసీ బిల్లును కేంద్రానికి పంపితే ప్రధాని దీన్ని ఆమోదించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి 2-3 నెలల సమయం తీసుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాని దీన్ని ఆమోదిస్తారనే ఆశాభావంతో ఉన్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు తర్వాత లైన్ క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సో తొలుత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పాలక వర్గాలు లేక స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అయితే ఆగిపోతున్నాయి. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని, అందుకు సంబంధించిన పూర్తిస్థాయి ఆటంకాలు అన్నీ తొలగేలా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రైట్, మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా జిల్లా పరిషత్ అలాగే మండల పరిషత్ సంబంధించిన ఎన్నికలు జూలైలో జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి సన్నాహకాలు చేస్తుంది ప్రభుత్వం? దీనికి సంబంధించిన ఆటంకాలు ఎప్పుడు తొలగే అవకాశం ఉంది? రామదాస్, గత ఫిబ్రవరి నెల చివరిలో కావచ్చు, మార్చి మొదటి వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పేసి మొదటి వరకు ప్రభుత్వం అటు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు గట్టిగా ప్రచారం చేసింది. గ్రౌండ్ లెవెల్ కూడా బాగా చర్చ అయితే జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, బీసీ రిజర్వేషన్ల మీద, ఎస్సీ వర్గీకరణ మీద క్లారిటీ ఇంకా పూర్తిగా రాకపోవడంతో ఎన్నికలు అనేవి వాయిదా పడ్డాయి. ఇంతలోనే 10వ తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు రావడంతో దాదాపు మే తర్వాత, ఏదైతే ఎండాకాలం పూర్తిగా తగ్గిన తర్వాతనే ఉండొచ్చు అనే ఊహాగానాలు అయితే మనకు వినిపించినాయి. తాజాగా దాన్ని బలపరుస్తూ జూలై లేదా జూన్ నెలలో ఈ ఎన్నికలు నిర్వహించేలాగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై మరోసారి కొత్తగా ఇప్పుడు ఒక ప్రచారం అయితే మొదలైంది. మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయలేదు. అది పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే మెల్లగా వాయిదా అయితే వేసినారు. ఈ మధ్యలోనే అసెంబ్లీలో బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారు, ఆమోదించబడ్డాయి. ఒక 2 రోజుల్లో గవర్నర్ సంతకం తర్వాత వీటి గెజిట్ కూడా విడుదల కాబోతా ఉన్నది. మరోవైపు కేంద్రం దగ్గరికి వెళ్ళి దీని మీద వినతి పత్రం సమర్పించి బీసీ బిల్లు మీద దానికి సంబంధించి కేంద్రం దగ్గర కూడా అనుమతి కోరే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. మరోవైపు స్థానిక సంస్థలు కూడా పాలక వర్గాలు లేవు రాష్ట్రంలో. అటు జిహెచ్ఎంసీ ఇంకో వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇటువైపు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరగకుండా ఇప్పటికే ఏడాదిన్నర పూర్తిగా వస్తుంది. ఏడాదిన్నరగా అక్కడ పాలక వర్గాలు లేవు. ఈ నేపథ్యంలోనే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల వరకల్లా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అందుకే జూలై నెలలో స్థానిక సంస్థలు ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వరుస క్రమంలో మొదట జెడ్పీటీసీ ఎంపీటీసీ నిర్వహించే తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలాగా, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెట్టేలాగా 3 రకాల ఎన్నికలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేలాగా అయితే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇప్పటికే 42% రిజర్వేషన్ల మీద కేంద్రం దగ్గరికి వెళ్ళే యోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని రాజకీయ పార్టీలను కలిసి తీర్మానం కూడా చేసిన ఈ ప్రజాప్రతినిధుల వెంట వరకు బీసీ బిల్లు కేంద్రం నుంచి ఆమోదం వస్తుందనే ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది. స్పష్టత రావడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపు ఏర్పాట్లు అన్ని చేసుకునే దిశగా ఒక 2-3 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అటు కేంద్రం నుంచి దానికి సంబంధించిన ఆమోదం తెలిపడానికి కూడా 2 నెలల టైం పడుతుంది. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల కాలాన్ని ఎందుకు వాడుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏడాదిన్నర అవుతుంది గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేక. జెడ్పీ మండల పరిస్థితులు కూడా 8 నెలలు కావస్తుంది. దీనికి సంబంధించిన మున్సిపాలిటీలు కూడా మొన్ననే ముగిసిపోయి 2 నెలలు అయింది. సహకార సంఘాల పదవికాలను కూడా ప్రకటించారు. ఇవన్నీ నేపథ్యంలో వీలైనంత ఎంత తొందరగా ఈ ఎన్నికలు నిర్వహిస్తే అంత బాగుంటుందనే ఉద్దేశంతో అయితే ప్రభుత్వంలో ఉంది. షెడ్యూల్ ప్రకారం జరిగితే కనుక ఈ మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండే. ఇప్పటికే ఏర్పాట్లు, ఎన్నికల అధికారులకు సంబంధించిన ట్రైనింగ్ కూడా పూర్తయింది. కానీ కొన్ని కారణాలు, బీసీ బిల్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలు సంబంధించి కొంత వేసవి కాలం పరీక్షలు ఇవన్నిటి కారణం చేత జూన్ జూలై మధ్యలో ఎలక్షన్ ప్రక్రియ ఉండేలాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అధికార పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. అప్పటి వరకు వర్షాలు కురుస్తాయి, కొంత ప్రజల్లో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది ఓట్లకు, రాజకీయాలకు అనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అయితే చెప్పొచ్చు.
దానికి సంబంధించి నిధుల కొరతకు సంబంధించి కూడా కేంద్రం నుంచి నిధులు రావాల్సింది. అవి కూడా వస్తే స్థానిక సంస్థల్లో వాటిని కొంత అభివృద్ధి చేసి ఎన్నికలకు వెళ్ళి ఓట్లు అడిగితే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని చెప్పొచ్చు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో మొత్తం మీద జూలైలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకైతే రంగం సిద్ధమవుతుంది. తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో అధికార పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేస్తుంది. ఇటు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లును గవర్నర్ కూడా ఆమోదించే అవకాశం ఉంది. అటు బీసీ బిల్లుపై ప్రధానిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆమోదం వస్తుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. సో మరోవైపు ఇప్పటికే పాలకవర్గాలు లేక స్థానిక సంస్థలకు నిధులు ఆగిపోతున్నాయి. దీంతో ఇక వీలైనంత త్వరగా ఈ ఆటంకాలన్నీ తొలగించి స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.